అందరికీ నమస్కారం. ఇది రాజమహేంద్రవరం శ్రీ కందుకూరి వీరేశలింగం థెయిస్టిక్ జూనియర్ కాలేజ్. ఇందులో నేను 90 to 94 బ్యాచ్ ఇంటర్మీడియట్ చదువుకున్నాను. అప్పుడు చాలా బాగుండేది. అయితే కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చిన తర్వాత దీని ప్రభావం బాగా తగ్గిపోయింది. ఇదిగో ఇది కోటివల్ బస్ స్టాండ్కి వెళ్ళే దారి. ఇదిగో ఇది ముఖద్వారం దగ్గర కందుకూరి వారి విగ్రహం. ఇది ఆ నిర్మాణం అప్పటి నుంచి ఇది ఎలాగే ఉంది. ఇక్కడ సైకిల్ షెడ్ ఉండేది మాకు. సైకిల్ స్టాండ్ నెలకి ₹3 కట్టవలసి వచ్చేది. ఇదిగో ఇది ఇలా నడుచుకుంటూ వెళ్తే ఇది కందుకూరి వారి గురించి సంక్షిప్తమైన వివరణ. దురదృష్టం అంటే ఇదే రాజమండ్రిలో కందుకూరి వీరేశలింగం పంతులు వారధి అని ఒక బ్రిడ్జ్ ఉంది. అక్కడ రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ బొమ్మలో అన్నీ పెట్టుకున్నారు. కానీ కనీసం కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఎవరు ఆయన విగ్రహం ఏంటని కూడా పెట్టలేకపోయారు. సరే, ఈ కాలేజ్ కూడా ఇంచుమించు ఎయిడెడ్ కాలేజు. ఇదిగో ఇక్కడ అప్పుడు స్టాఫ్ రూమ్ ఉండేది. జూనియర్ కాలేజీ స్టాఫ్ రూమ్ ఇదంతా ఉండేది. ఇది మధ్యన కొట్టేసినట్లున్నారు. ఈ బిల్డింగ్ అంతా కూడా ఏం చెక్కు చెదరలేదు. ఇదంతా ఇలాగే ఉంది. మేము చదువుకునే రోజుల్లో ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఇక్కడ లైబ్రరీ ఉండేది. ఇదిగో ఇది ఇలా వెనక వైపు వస్తే ఇదంతా అసెంబ్లీ జరిగేది రోజును. ఇదిగో ఇక్కడ ఇది కెమిస్ట్రీ ల్యాబ్, చాలా పెద్ద కెమిస్ట్రీ ల్యాబ్ ఉండేది. ఇది లైబ్రరీ కెమిస్ట్రీ ల్యాబ్. ఇదిగో చివరికి వెళ్తే ఈ పక్కకి ఫిజిక్స్ ల్యాబ్ ఉండేది. ఈ కుడివైపు ఇదిగో ఇదంతా కెమిస్ట్రీ ల్యాబే. ఇదిగో ఈ కుడివైపుకి ఇది ఫిజిక్స్ ల్యాబ్. ఇప్పుడు బోర్డు అయితే అలాగే ఉంది, ఫిజిక్స్ ల్యాబ్ అని. ఇదిగో ఇది పైన అనమాట. అంటే పైన పూర్వం గొల్లపెంకు ఉండేది. ఆ గొల్లపెంకు తీసి రేకు వేశారు. అదే రంగులో ఉండేలా ఈ నేటివిటీని కాపాడడం కోసం వేసినట్లున్నారు. కానీ బాగుంది. కానీ ఇంత ఈ గ్రౌండ్ అంతా అప్పుడు చక్కగా ప్లే గ్రౌండ్లో ఉండేది. ఇక్కడే అసెంబ్లీ జరిగితే ఎంతోమంది నిలబడి ఫ్లాగ్ హోస్టింగ్ లాంటి ఎన్నో కార్యక్రమాలు చేసేవారు. కానీ ఇప్పుడు ఆ గుర్తింపు లేకుండా, అంటే బహుశా వాడకం లేకపోయి ఉంటుంది. ఇప్పుడు మొత్తం కలిపి 200 మంది స్ట్రెంగ్త్ ఉన్నారట. అలా తయారైంది. సో ఏది ఏమైనా మాకు ఇది మధుర జ్ఞాపకమే. అయితే మధుర జ్ఞాపకం పూర్తిగా కూలిపోలేదు అని సంతోషించడం తప్ప మేము చేయగలిగింది ఏం లేదు. అయితే అక్కడ బీటీ కాలేజీలో ఎంతోమంది చాలా గొప్ప వాళ్ళు చదువుకున్నారు. వాళ్ళందరికీ ఒక అవగాహన ఉంటుందని చెప్తాను. ఇగో ఈ మెట్లు మేము చదువుకుంటున్న రోజుల్లోనే ఇటువైపు తిప్పి కట్టారు. ఇదిగో ఇది మా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కాలేజ్, ఎంపీసీ క్లాసులు ఇక్కడ జరిగేవి. ఈ మెట్లు మేము వచ్చేసి జాయిన్ అయ్యేసరికి అటువైపు ఉండేవి. మేము జాయిన్ అయిన తర్వాత ఇటువైపు కట్టారు వీటిని. ఇదిగో ఇదంతా కూడా సైకిల్ స్టాండ్ ఉండే భాగం అనమాట. ఏది ఏమైనా సరదాగా అందరికీ ఒక మధుర స్మృతులను చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. నా పేరు కొంపల్లి శ్రీనివాస శర్మ, రాజమండ్రి.